మీ ఇంట్లో ఎలుకలు రాత్రంతా విసిగిస్తూ ఉన్నాయా? కిచెన్లో ఆహారాన్ని పాడు చేస్తున్నాయా? అలాగే బట్టలు ఇంకా మీరు వాడే వస్తువులను పాడు చేస్తూ ఉన్నాయా? ఎన్ని చిట్కాలు వాడినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ సింపుల్ ట్రిక్ మీకోసమే. దీనికి మీరు పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దొరికే వస్తువులతోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? అంతకంటే ముందుగా మరొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చిట్కాను నేను చెప్పిన విధంగా కానీ మీరు తయారు చేసుకొని నేను చెప్పిన విధంగా కానీ వాడితే ఎలుకల సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. ఈ రెమెడీ అసలు ఏం చేస్తుంది అంటే, ఈ రెమెడీ వల్ల మన ఇంట్లో ఎలుకలు అసలు చనిపోవు, బయటకు వెళ్ళిపోతాయి. ఎలుకలు ఇంట్లో చనిపోతే వచ్చే దుర్వాసన భరించలేరు. చాలామంది వంటగదిలో ఎలుకలు చనిపోయి వాటిని వెతకడం కూడా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఆ వాసన వల్ల వాళ్ళు వంటగదిలో కూడా సరిగ్గా పనిచేయలేకపోతారు. అందుకే ఎలుకలు చనిపోకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళే ఈ కొత్త పద్ధతిని మీకోసం తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఇంటి తలుపులు మూసి ఉంటే అవి బయటకు ఎలా వెళ్తాయి అని. నేను చెప్పే ఈ రెమెడీ అనేది ఎలుకలు హ్యాపీగా తింటాయి, కానీ అవి మీ ముందే తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో మీరు మీ తలుపులను కొంచెం బయటకు తీసి పెడితే చాలు, అవి ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఎలుకల సమస్య పోవాలి అంటే మీరు కొంచెం సర్దుకోవాలి కదా. కాబట్టి మీకోసం ఖచ్చితంగా పనిచేసే మరియు మీకు 100% నచ్చే ఈ కొత్త ఫార్ములాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెమెడీ కోసం మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండి వాసన అంటే ఎలుకలకు చాలా ఇష్టం. వాటికి ఏదైతే ఇష్టమో దాన్నే మనం వలలాగా చేసుకొని వాటికి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో మీరు కలుపుకోవాల్సింది 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. మనం ఇలాంటి తెల్ల పంచదార మాత్రమే వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో మనం ముఖ్యమైన పదార్థాన్ని కలుపుకోవాలి. అదే దేశీ నెయ్యి. నెయ్యి మరియు తీపి వస్తువులన్నీ కూడా ఎలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అప్పుడు ఎలుకలు వాటి దగ్గరికి వస్తాయి. మనకు కావాల్సింది కూడా అదే కదా, వాటిని ఆకర్షించి మన దగ్గరకు రప్పించడం. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, వాటికి ఇష్టమైన ఆహారం పెడితే అవి ఖచ్చితంగా మన దగ్గరే ఉంటాయి కదా, ఎలా వెళ్ళిపోతాయి అని. అయితే ఇప్పుడు మనం మరొక పవర్ఫుల్ చిట్కాని ఇందులో యాడ్ చేయబోతున్నాం. దానివల్లే మనకి ఎలుకలు అనేవి శాశ్వతంగా పోతాయి. అదేంటి అంటే, ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో సర్ఫ్ కానీ లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ కానీ తీసుకోండి. ఏదైనా పర్లేదు, సర్ఫ్ కానీ లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ లిక్విడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కలుపుకోవాల్సిన మెయిన్ పదార్థం ఏంటంటే కలరా ఉండ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలరా ఉండని మీరు ఇలాగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని డిటర్జెంట్ లిక్విడ్లో మనం ఈ పౌడర్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 రెమెడీస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న వాటిని ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని పక్కన మీరు తయారు చేసుకున్న కలరా ఉండలు అలాగే డిటర్జెంట్ తోటి దాన్ని మీరు ఈ విధంగా ఈ పిండి మధ్యలో పెట్టుకొని ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు తయారు చేసుకోవాలి. ఇందులో మనం సర్ఫ్ అలాగే డిటర్జెంట్ లిక్విడ్ కలుపుతున్నాము. వీటిని ఎలుకలు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అనేది అమాంతం పెరిగిపోతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వలన దానికి గాలి ఆడదు, శ్వాస కోసం అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్స్ వరకు డిటర్జెంట్ లిక్విడ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు సర్ఫ్ కానీ తీసుకునే పని అయితే మీరు 1 టీ స్పూన్ మోతాదులో సర్ఫ్ తీసుకోండి. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ రెమెడీ అనేది ఎలుక తీసుకున్నప్పుడు అది శాశ్వతంగా చచ్చిపోదు. అది కేవలం దానికి కొంచెం సేపు ఊపిరాడదు. దానివల్ల అది వెంటనే బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మీరు తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి పెడితే చాలా మంచిది. అది వెంటనే గాలి ఆడక గాలి కోసం బయటకు వెళ్ళిపోతుంది. ఇలా తయారు చేసుకునే ఈ ఉండలు అనేది మీరు ఎలా ఉపయోగించాలి అంటే, ఈ ఉండలను మీరు మీకు ఎక్కడైతే ఎలుకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ ఉండ అనేది పెట్టాల్సి ఉంటుంది. అంటే కిచెన్ దగ్గర, సింక్ దగ్గర, అలాగే మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర, వంటగదిలో ఇలాగా ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ యొక్క ఉండ అనేది పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు పెద్ద పెద్ద వస్తువులున్న ఆ ప్రదేశంలో కూడా వీటిని పెడుతూ ఉండండి. అంటే ఫ్రిడ్జ్ దగ్గర, బీరువా దగ్గర ఇలాగా ఏవైతే ఎక్కువగా మీరు వస్తువులు అనేది పెడుతూ ఉంటారో ఆ ప్రదేశంలో పెట్టండి. ఎందుకంటే ఎలుకలు అనేవి ఎక్కువగా ఆ ప్రదేశాల్లోనే దాంకుంటూ ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళిపోవడానికి పరిష్కారం మాత్రమే. ఇది వాడిన తర్వాత ఇంట్లో ఎలుకలు చనిపోయి దుర్వాసన రావడం లాంటి సమస్య కూడా ఉండదు.
అయితే మీరు ఈ రెమెడీ అనేది ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉంచకండి. కేవలం ఒకరోజు మాత్రమే ఉంచండి. ఎందుకంటే మనం గోధుమ పిండిలో పంచదార కలిపాం కదా! దీనివల్ల చీమలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కేవలం ఒకరోజు మాత్రమే ఉంచండి. మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్‌గా తయారు చేసుకొని మళ్ళీ ఎలుకల కోసం ట్రై చేస్తూ ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.